బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్తో తన మనసులో మాట పంచుకున్నారు జగ్గారెడ్డి. ఈ 5 ఏళ్లు విజయవంతంగా పాలన చేసుకోవాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వచ్చే 5 ఏళ్లు మనమే అధికారంలో ఉండేలా, నువ్వే సీఎంగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సోనియా, రాహుల్ చెప్పిన 6 పథకాల్లో 2 అమలు చేశావు, ఇంకా 4 సీఎంగా నువ్వు అమలు చేస్తావు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, అది నీకు తెలిసిన విషయమే. వాళ్ళ రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహం పన్నాలి, రాజకీయంగా వారిని దెబ్బ కొట్టాల్సిందే. ఇది తెలంగాణలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. గత 9 ఏళ్లలో ప్రజల హక్కులు స్వేచ్ఛగా చెప్పుకోలేని పాలన కేసీఆర్ చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటు జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రభుత్వ ఏర్పాటుకు బలాన్ని ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరగచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరగచ్చు అని చెప్పి జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా ఎటువంటి చర్చలు జరిగాయి, రేవంత్ రెడ్డి నుంచి జగ్గారెడ్డికి ఏమైనా హామీ వచ్చిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు జగ్గారెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య భేటీ ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవాలి. ఏంటి ఇద్దరి మధ్య ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఏమనుకున్నారు, అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది ఇద్దరి మధ్య కూడా? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి పనితీరుకు సంబంధించిన విషయం పైన పూర్తి విశ్వాసంతో ఉన్నాను అంటూ జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అందులో కొన్ని విషయాలు, కీలకమైనటువంటి అంశాలు, కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి హామీలలో 2 హామీలు నెరవేర్చాం కాబట్టి మిగతా 4 హామీలు కూడా నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటాం. ఖచ్చితంగా అది ఈజీగానే చేయగలుగుతారు, మీరు మీ సామర్థ్యం ఉంది. అటు బీఆర్ఎస్, అటు బీజేపీ 2 ఒకటే అనేటువంటి విషయం మీకు తెలుసు. ఆల్రెడీ అంతర్గతంగా దీనికి సంబంధించినటువంటి జగ్గారెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అసలు డీటెయిల్ గా ఒక్కసారి వీళ్ళిద్దరి భేటీలో వచ్చినటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాల్లో, ఎందుకు అంటే ఇంకా కాంగ్రెస్ ని ఈ 5 ఏళ్లు కాకుండా, ఇప్పుడు 5 ఏళ్లు పూర్తి స్థాయిలో పరిపాలించిన తర్వాత మరొక 5 ఏళ్ల కోసం వ్యూహరచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో స్వేచ్ఛ లేకున్న పరిస్థితి ఉండి కలిగింది రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి చర్చకు తావు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది రేవంత్ రెడ్డికి ఉద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడారు. ఆ అంశాలతో పాటు అసలు రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన అంశంలో రాష్ట్రంలో పాలన ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ సుస్థిరంగా ఎలా పరిపాలన కొనసాగించాలి అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే వచ్చే 5 ఏళ్లు కాకుండా మరొక 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన వ్యూహరచన పైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ నుంచి. మహామహులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. గతంలో 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిపోయారు. ఇలా చాలా మంది నేతలు సీనియర్ నేతలుగా చెప్పుకున్నటువంటి నేతలంతా కూడా ఓడిపోయినప్పటికీ కూడా సంగారెడ్డి నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. జైల్లో వేసినప్పటికీ కూడా కేసీఆర్ గతంలో కొన్ని కేసుల విషయంలో కేసీఆర్ నన్ను జైలుకు పంపారు అని చెప్పినప్పటికీ కూడా పెద్దగా ప్రచారం చేయకుండా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఈక్వేషన్ లో ఆయన ఓటమి చెందారు. ఆ ఈక్వేషన్ లో ఆయన ఆ పార్టీని పిసిసి పదవి కోసం రీసెంట్ గా ఢిల్లీ కూడా వెళ్ళేసి వచ్చారు. ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. పిసిసి పదవిలో, పిసిసి రేస్ లో నేను ఉంటాను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ అన్ని అంశాలు ప్రస్తావన చేయడం వెనకాల రాజకీయ వ్యూహమే ఖచ్చితంగా ఉండుంటుంది. ఆయన పార్టీ నుంచి ఏదో ఒక పొజిషన్, ఆయన పొజిషన్ కోసం చూస్తా ఉన్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి మార్పులు చేర్పుల్లో, టీపీసీసీలో జరిగేటువంటి మార్పులు చేర్పుల్లో ఆయన కీలక పదవి కోరుకుంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆయన ప్రెసిడెంట్ గా ఉండాలనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాబట్టి తర్వాత వచ్చేటువంటి వాటిలో పిసిసి ప్రెసిడెంటే కోరుకుంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో వీరిద్దరి భేటీ, ఈ అంశాలు ఆ చర్చకు తావిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ గురించి కూడా
ఒక చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఈ అంశాలు కూడా ఇద్దరి మధ్య భేటీలో వచ్చాయని చెప్పుకోవచ్చా? ఇదే అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందనుకోవచ్చా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది అయిపోయింది. ఎమ్మెల్యేల కోటా తర్వాత గవర్నర్ కు సంబంధించినటువంటి కోటా ఎమ్మెల్సీలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేనటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ పదవి దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలారెడ్డి ఆల్రెడీ డిసిసి ప్రెసిడెంట్, సంగారెడ్డికి సంబంధించినటువంటి సో ఆమె డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమెకా లేదంటే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. ఆమె మన ప్రచారంలో పూర్తి స్థాయిలో ఆమె టైం స్పెండ్ చేశారు. ఆమెకు మెదక్ ఎంపీయా లేదంటే పిసిసి ప్రెసిడెంటా, ఏ అంశం పైన అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది త్వరలో. లేదంటే జగ్గారెడ్డి భార్యకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి కూడా పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇద్దరి భేటీ కాస్త పొలిటికల్ గా చర్చకు తావిస్తూ ఉంది. ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా పనిచేయాలి, ప్రజల కోసం ప్రజాపాలన కోసం అనేటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇంకా స్కీమ్స్ అమలు చేసేటువంటి విధానం కావచ్చు. రానున్నటువంటి రోజుల్లో ఈ 5 ఏళ్లు కాక వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఎలా ఉండాలి, ఇటు బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలనేటువంటి అంశాలకైనా చర్చకు వచ్చాయి. సో ఇది ఖచ్చితంగా పొలిటికల్ గా అనేక అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇద్దరి మధ్య. ఈ మధ్యనే జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చారు పిసిసి పదవికి సంబంధించి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇద్దరి భేటీ ఇచ్చి మీడియాతో ఆయన కొన్ని షేర్ చేసుకున్న అంశాలు ప్రాధాన్యతకు వస్తున్నాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్తో తన మనసులో మాటను పంచుకున్నారు జగ్గారెడ్డి. ఈ 5 ఏళ్లు విజయవంతంగా పాలన చేసుకోవాలంటూ కూడా సూచించారు. వచ్చే 5 ఏళ్లు మనమే అధికారంలో ఉండేలా, నువ్వే సీఎంగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తోంది.